హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవేష్ విలేజ్ అడ్వెంచర్. నా ఛానల్ లోగోస్ రెండు క్రియేట్ చేసిన దాంట్లో ఏది మంచిగా ఉందో చెప్పండి. ఫస్ట్ మంచిగా ఉంటే 1 అని కామెంట్ చేయండి, సెకండ్ మంచిగా ఉంటే 2 అని కామెంట్ చేయండి. అయితే ఇవాళ ముచ్చట ఏంటిదంటే, నా సబ్స్క్రైబర్ ఇంకా నా ఫ్రెండ్ ఒక కామెంట్ అయితే చేసిండు. ఆ కామెంట్ ఏంటిదంటే, ఆవేష్ కిచెన్ బిర్యానీ వీడియో చెయ్యు, పులావ్ ఆర్ బిర్యానీది. బయట మీ క్యాంప్ దగ్గర ఒక కిచెన్ ఉంటుంది, అందులో 10 dirhamsకి బిర్యానీ ఉంటుంది, ఆ వీడియో చెయ్యు అన్నాడు. ఈ కామెంట్ నా ఫ్రెండ్ చేసిండనే కాదు, వేరే వాళ్ళు ఎవరు చేసినా నేనైతే రెస్పాన్స్ అవుతా ప్రతి కామెంట్కి. నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా కిచెన్ ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామని. నేను అనుకోవడమేమో కానీ మనోడైతే కామెంట్ చేసేసిండు. ఇందులోనే ఇంకొక ముచ్చట ఏంటిదంటే, నా దోస్తులకు రంజాన్ దావత్ ఇద్దాం అనుకున్నా, ఆ వీడియో కూడా దీంట్లో యాడ్ చేద్దామని ఫిక్స్ అయినా. మనోనికి కిచెన్ గురించి పులావ్ గురించి ఎట్లా తెలుసు అంటే, ఆల్రెడీ మనోడు 1 or 2 years జెబ్లాలీలో ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ తెలుసు మనోనికి. ఇక మనం మెయిన్ ముచ్చట్లకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ మేము కిచెన్ లకు పోయే ముందు మా క్యాంప్ ముందున్న గ్రోసర్లకు అయితే వెళ్తున్నాం. అసలు మేము గ్రోసర్లకు ఎందుకు వెళ్తున్నాం అంటే, చికెన్ బిర్యానీ తినేటప్పుడు ఏదైనా కూల్ డ్రింక్ ఉంటే బాగుంటుందని గ్రోసర్లకు వెళ్ళి ఒక పెప్సీ అయితే తీసుకుంటున్నాం. చెప్పాలంటే కూల్ డ్రింక్స్ కిచెన్ లో కూడా దొరుకుతాయి, కాకపోతే గ్రోసర్ల కన్నా కిచెన్ లా 2 dirhams రేట్ ఎక్కువ ఉంటది. అందుకోసమనే మేము గ్రోసర్లా తీసుకొని వెళ్తున్నాం. ఆల్రెడీ మేము కిచెన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మేము కిచెన్ లోపలికి అయితే వెళ్తున్నాము బిర్యానీ తీసుకోనికి. కిచెన్ లోపలికి వచ్చి మెన్యూ అయితే చూస్తున్నాము. ఆఫర్ లో ఏది తక్కువ ఉందని చూస్తున్నాము మెన్యూ. రంజాన్ కాబట్టి స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయి. చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్, మటన్ బిర్యానీ, ఇంకా మటన్ పులావ్, ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి దీంట్లో. ఈ కిచెన్ వాళ్ళకి ఏదో ఆర్డర్ వచ్చినట్టున్నది, ఇఫ్తార్ పార్టీకి సంబంధించింది. బాక్సులలో బిర్యానీ ప్యాక్ చేసి పంపిస్తున్నారు కస్టమర్స్కి. ఇప్పుడు రంజాన్ మంత్ కాబట్టి ప్రతిరోజు ఈవినింగ్ అయితే ఫుల్ మంది ఉంటారు దీంట్లో రెస్టారెంట్లో. ఇఫ్తార్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు బిర్యానీ తినడానికి ఇదే రెస్టారెంట్లోకి వస్తారు. మా జెబ్లాలి ఏరియాలో ఫేమస్ అయిన రెస్టారెంట్ అంటే కిచెన్ తెలియని వాళ్ళైతే ఇక్కడ ఎవరు ఉండరు. ఈ కిచెన్ ఎంత ఫేమస్ అంటే, దూరం ఉన్న వాళ్ళు కూడా 4-5 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటా వచ్చి తిని వెళ్తారు. మనోడైతే టోకెన్ తీసుకొని లైన్ లో అయితే నిలబడ్డాడు. లైన్ లో నిల్చొని 10 నిమిషాలు అవుతుంది, అయినా కానీ ఇంకా బిర్యానీ అయితే మాకు ఇంకా దొరకలేదు. నేనైతే ప్రతి రెస్టారెంట్లో ఇంకా షాప్లలో ఒకటి గమనించిన, అదేంటిదంటే మెయిన్ దుబాయ్ షేకులు ఎవరు ఉంటారో వాళ్ళ ఫోటోలు అయినా ఉంటాయి, లేకపోతే 100% UAE ఫ్లాగ్ అయితే ప్రతి చోట ఉంటుంది. మనోళ్ళైతే నన్నే చూస్తున్నారు, ఈడేంద్ర వీడియోలు తీస్తుండని. ఇంకా మా బిర్యానీ రానికి ఇంకొక 10 నిమిషాలు అయితే టైం పడుతుంది. మనోడు ఇంకా లైన్లోనే ఉన్నాడు, ఇంకా మన టోకెన్ నెంబర్ అయితే రాలేదు. 20 minutes లైన్లో నిలబడ్డ తర్వాత ఫైనల్లీ మేమైతే బిర్యానీ తీసుకొని, బ్యాక్ సైడ్ మెట్లు ఉంటాయి, మెట్ల మీద నుంచి పైన ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వెళ్ళి తినాలి బిర్యానీ. మెట్లెక్కి మేమైతే పైనకైతే వచ్చేసినాం. పైన రూమ్లో అయితే ఎక్కువ మంది లేరు, ఎందుకంటే అందరూ బిర్యానీలు తీసుకుంటా క్యాంపులకి వెళ్ళి తింటున్నారు. మేమైతే పైకి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని తిననీకైతే కూర్చుంటున్నాం. అందరం కూర్చున్న తర్వాత మేము తెచ్చుకున్న బిర్యానీ అయితే ఓపెన్ చేస్తున్నాం. బిర్యానీ అయితే చాలా వేడిగా ఉంది, బిర్యానీ నుంచి మొత్తం పొగలైతే వెళ్తున్నాయి. మేము 4 ఉన్నాం కాబట్టి 10 dirhams 2 ప్యాకెట్లు తీసుకున్నాం బిర్యానీ. ఒక బిర్యానీ ప్యాకెట్లో 2 అయితే తినొచ్చు. బిర్యానీతో పాటు కర్డ్ ఇంకా స్వీట్ అయితే ఇస్తారు.
బిర్యానీ ఓపెన్ చేసిన తర్వాత మేమైతే తినడం అయితే స్టార్ట్ చేసేసినాం. స్ప్రైట్ కూడా ఓపెన్ చేసి మనిషి ఒక గ్లాసు స్ప్రైట్ వేసుకొని బిర్యానీ తినుకుంటా స్ప్రైట్ అయితే తాగుతున్నాం. బిర్యానీ కొంచెం కూడా మిగిలియకుండా మొత్తం అయితే కంప్లీట్ చేసేసినాం. మేము ఇక్కడ బిర్యానీ ఎప్పుడు తిన్నా కానీ 70% తిని 30% అయితే వదిలేసి వెళ్తాం. కానీ ఈరోజు బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. బిర్యానీ విత్ స్ప్రైట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. బిర్యానీ తినడం అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోనికైతే వెళ్తున్నాం మేము. నేను చెప్పిన కదా బిర్యానీ టేస్ట్ చాలా బాగుందని. మనోడైతే మొత్తం చేతులు కూడా వదులుతలేడు. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ మా క్యాంపుకి అయితే వెళ్తున్నాము. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ ఆవేష్ విలేజ్ అడ్వెంచర్ అని ఉంటుంది. ఇంకెవరైనా ఈ ఫుల్ వీడియోలు చూడకుంటే చూసేయండి, నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటాయి. దుబాయ్లో రంజాన్ షాపింగ్ చేసిన ముచ్చట, దుబాయ్లో భారీ వర్షాలు. కిచెన్ నుంచి మా క్యాంపు ముంగడ కూర్చొని కొంచెం సేపు అయితే ముచ్చట్లయితే పెట్టినాం. ఇవాళకైతే ఇంతే ముచ్చట. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.